తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో డాక్టర్ రవితేజ బుద్ధ ఉన్నారు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. క్యాన్సర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి ఆడవాళ్ళల్లో చాలా ఎక్కువగా వస్తారు. ఎలా మాట్లాడుకుంటున్నామో లంగ్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్తో పోటీ పడుతుంది. మరి నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ, ఈ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి, దీని నుంచి మనం బయటపడాలి, అసలు మనకి రాకూడదు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. ఆ, చాలా సివియర్గా స్మోక్ చేస్తున్నారు, లేదా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళు అంత కేర్ తీసుకోరు హెల్త్కి అన్న వాళ్ళల్లో క్యాన్సర్స్ వస్తే ఓకే. కొంతమంది టీటోటలర్స్ ఉంటారు, లేకపోతే చాలా కాన్షియస్గా ఇవి తిన్ను అవి తిన్ను అని చెప్పి చూస్ చేసుకొని తినే వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మనం క్యాన్సర్స్ చూస్తుంటాం, దట్టు ఈ లంగ్ క్యాన్సర్. సో అసలు బేసిక్ రూట్ కాజ్ అంటే ఈ డిఫరెన్స్ అనేది ఎక్కడొస్తుంది? స్మోకర్స్‌కి వస్తుంది, నాన్ స్మోకర్‌కి వస్తుంది. సో ఎట్లా వస్తుంది? సో, ఫస్ట్ మనం లంగ్ క్యాన్సర్స్ నాన్ స్మోకర్స్‌లో తీసుకుంటే, హ్మ్. ఫస్ట్ మెయిన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ జెనెటికల్‌గా వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందో, హ్మ్. సో వాళ్ళు నాన్ స్మోకర్స్‌లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటదనమాట. ఓకే. సో, ఇంకొకటి మోస్ట్ కామన్ మన ఇండోర్ పొల్యూషన్స్. హ్మ్. ఇండోర్ పొల్యూషన్ ఏంటంటే, సపోజ్ మీరు స్మోక్ చేయరు. హ్మ్. మీ ఫ్రెండ్ పక్కన స్మోక్ చేస్తారు. హ్మ్. పొద్దున్నుంచి మీరు మీ ఫ్రెండ్ పక్కనే ఉంటారు. ఓకే. సో, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం అనమాట. అచ్చా! హ్మ్. హ్మ్. ఆ ఫ్యూమ్స్ మీరు ఇన్‌హేల్ చేయడం వల్ల హ్మ్. స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. లేదా మన ఇండోర్ అదొక రీజన్. అదొక హ్మ్. రీజన్. హ్మ్. ఇంకొకటేంటంటే హార్మ్‌ఫుల్ గ్యాసెస్ హ్మ్. ఎక్స్‌పోజర్ వల్ల. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రేడాన్ గ్యాస్ అంటాం అనమాట. హ్మ్. రేడాన్ గ్యాస్ ఏంటంటే మన ఎర్త్ కోర్ ఏదైతే కోర్‌లో ఉంటదో, ఆ కోర్‌లో నుంచి రేడాన్ గ్యాస్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. హ్మ్. సో, ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు హ్మ్. ప్రాపర్‌గా ఫ్లోరింగ్ లేదు, హ్మ్. ఫ్లోరింగ్ సరిగ్గా లేదు, లేదంటే వాల్స్ సరిగ్గా క్రాక్స్ కానీ, లేదంటే కింద ఫ్లోరింగ్‌లో క్రాక్స్ సరిగ్గా ఉన్నా గానీ, లేదంటే ప్లాస్టరింగ్ సరిగ్గా చేయకపోయినా గానీ, హ్మ్. ఆ రేడాన్ గ్యాస్ ఎక్స్‌పోజర్ వల్ల గూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ అమ్మో! ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది కాకుండా హ్మ్. టాక్సిక్ ఫ్యూమ్స్. హ్మ్. సో, కొంతమంది రిపీటెడ్‌గా యాసిడ్స్ ఎక్స్‌పోజర్ అవుతారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే బాత్రూమ్స్ క్లీన్ చేస్తారు. యాక్చువల్లీ రీసెంట్‌గా ఒక ఫారిన్ కంట్రీలో ఎక్కడో 2 కలిపి చేయడం వల్ల డోర్ క్లోజ్ చేసుకొని ఆవిడ అక్కడే చనిపోయారంట. అవును. సో, యాసిడ్ ఫ్యూమ్స్ ఉంటాయి. హ్మ్. రిపీటెడ్‌గా సపోజ్ యాసిడ్ ఇంజెక్షన్ లైక్ మీరు వాష్ చేసినప్పుడు ఆ యాసిడ్స్‌తో ఆ! ఆ ఫ్యూమ్స్ ఒస్తాయి. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ రెగ్యులర్‌గా ఇన్‌హేల్ చేయటం వల్ల హ్మ్. హ్మ్. దానివల్ల లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఇది కాకుండా ఇండోర్ పొల్యూషన్స్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సాంబ్రాణీస్ ఎలిగిస్తారు. సాంబ్రాణి వల్ల వస్తుందని మాత్రం చెప్పకండి. సాంబ్రాణీస్ ఆ! లేదంటే అగరబత్తీస్. హ్మ్. అంటే ఎందుకంటే పొగ వచ్చేవియా? పొగొచ్చేవి. ఇప్పుడు ధూపం ఆ! వేసుకుంటూ అది ఉంటాం, గూడా. అది గూడా ఎందుకంటే అది దానివల్ల? దేనితో తయారు చేస్తారు? కెమికల్‌తోనే గదా! తయారు చేసేది. ఓకే. సో, దానివల్ల కార్బన్ మోనాక్సైడ్ ఒస్తది. హ్మ్. సో, అది మీరు ఇన్‌హేల్ చేస్తారు. ఓహ్! సో, దానివల్ల ఒస్తది. ఇప్పుడు కొన్ని ట్రెడిషన్ వేస్ ఉన్నాయి గదా! ఇప్పుడు మనం యాస్ ఎన్ ఇండియన్స్‌గా మనం కొన్ని పాటిస్తూ ఉంటాం. లైక్ ఆవు పేడతో చేసినవి వెలిగించుకోవడం గానీ ఇంట్లో, పాత కాలంలో సాంబ్రాణి గానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇవి కూడా మంచిది కాదా? అది గూడా మంచిది గాదండి. అయ్యయ్యో! ఆ! ఓకే. సో, ఎప్పుడైతే మనకి క్లోజ్డ్ రూమ్స్ ఉండి హ్మ్. వెంటిలేషన్ సరిగ్గా ఉండకపోతే హ్మ్. అది అలా సర్క్యులేట్ అయ్యి ఇన్‌హేల్ చేయటం వల్ల దానివల్ల గూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, అలా అయితే అసలు ఇంట్లో అగరబత్తులు ఇవన్నీ వెలిగించుకోకుండా ఉండాలేమో. అంటే మోస్ట్ వెంటిలేషన్ ఉండి వెలిగించేసుకుంటే ఓకేనా? యాహ్! బాగా క్లోజ్డ్‌గా ఉన్న క్రాస్ అక్కడే వెంటిలేషన్ ఉంటుంది నుండి పొగ అన్నప్పుడు ఉన్నప్పుడు ఉండే ఓకే. ఛాన్సెస్ ఉంటది. ఓకే. ఇంకొకటేంటంటే హ్మ్. మన పొల్యూషన్. హ్మ్. PM5 పార్టికల్స్. సో, ఆ ఆబ్వియస్‌లీ. పొల్యూషన్, నైట్రోజన్ హ్మ్. ఆక్సైడ్స్ అయన్నీ ఇన్‌హేల్ చేయడం వల్ల హ్మ్. దానివల్ల గూడా లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. కానీ వేటిని మనం అవాయిడ్ చేయలేం అవాయిడ్ కదా! చేయలేం. ఇప్పుడు సరే నాన్ స్మోకర్స్ మన పక్కన ఫ్రెండ్ ఉంటే కాసేపు బయటకెళ్ళేసి రావచ్చు. బట్ ఇదైతే ఉంటుంది ఆ రూమ్‌లో. ఇంట్లో సాంబ్రాణీలు ఇవన్నీ వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయడానికి ఇంట్లో మదర్స్‌కి గాని, మనకి ఇంకొక జన్మ కావాలన్నమాట. అవును. అవును. దీనివల్ల ఎందుకొస్తుంది అని చెప్పి వాదిస్తూ ఉంటారు. అవునవునవును. హ్మ్. అవును. ఎప్పటినుంచో చేస్తున్నాం కదా! ఇప్పుడు అవును. కొత్తగా చెప్తారేంటి అని చెప్పి.
సో ఎట్లా మరి దీనికి ఎక్కడ సొల్యూషన్ ఏంటంటారు? మోస్ట్‌లీ వీళ్ళకేంటంటే ఎడ్నోకార్సినోమా అని వస్తదనమాట. హ్మ్. సో, నాన్ స్మోకర్స్‌లో ఎస్పెషల్లీ విత్ ఫీమేల్స్. హ్మ్. సో, మోస్ట్‌లీ మనం అనుకున్నట్టు జెనెటిక్ మ్యుటేషన్, ఫ్యామిలీ హిస్టరీ గాని, లేదంటే ఈ ఎక్స్‌పోజర్ వల్ల జీన్ మ్యుటేషన్ ఉంటదనమాట. హ్మ్. కొన్ని జీన్స్ ఏదైతే లంగ్ క్యాన్సర్ కాజ్ చేస్తాయో, ఆ జీన్ మ్యుటేషన్ వస్తే గనుక లంగ్ క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఓకే. సో, దానివల్ల అంటే మనం ఫస్ట్ అసల ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా చూసుకొని, హ్మ్. సో, దాన్ని బట్టి స్క్రీనింగ్ ఉంటది. ఓకే. సో, లంగ్ క్యాన్సర్ కొన్ని లైక్ మార్కర్స్ ఉంటాయి. ట్యూమర్ హ్మ్. మార్కర్స్ అంటామనమాట. ఆ హ్మ్. టెస్ట్‌లు చేపించుకుంటే రిపీటెడ్‌గా చేపించి లేదా లంగ్ స్క్రీనింగ్ ఎవ్రీ 6 మంత్స్‌కో, ఎవ్రీ 1 ఇయర్‌కో లంగ్ స్క్రీనింగ్ చేపించుకుంటే అంటే హ్మ్. కొన్నిసార్లు ఏంటంటే సపోజ్ ఇనీషియల్‌గా ఒక చిన్న ట్యూమర్ ఉంది. హ్మ్. సపోజ్ లంగ్స్‌లో చిన్న ట్యూమర్ ఉంది. అది ఇనీషియల్ స్టేజ్‌లో డయాగ్నోసిస్ అనుకోండి. ఆ హ్మ్. సర్జరీ చేసేసి అది తీసేస్తే అక్కడి వరకు ఆగిపోద్ది. ఓకే. సో, ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకోవడం లేదంటే ఎవ్రీ 6 మంత్స్ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అవాయిడ్ చేయలేకపోయినా గానీ, హ్మ్. సో, ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్షన్ అనేది క్యూర్ ఉంటదనమాట. సో, హ్మ్. ఇది కాకుండా ఇమ్యునోథెరపీస్ ఉంటాయి. టార్గెట్ థెరపీస్ ఉంటాయి. హ్మ్. సో, దేర్ ఆర్ చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకుంటే ఎవ్రీ 6 మంత్స్ స్క్రీనింగ్ చేసుకుంటే ఒకవేళ ఎవరైనా రిస్క్ ఫ్యాక్టర్స్‌లో ఉన్నారో సో, వాళ్ళలో ఎర్లీ స్టేజ్ డిటెక్షన్ అప్పుడనేది సర్వైవల్ రేట్ అనేది ఎక్కువుంటదనమాట. ఎక్కువుంటుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఎవరికైనా సమ్ డౌట్ ఉంది. నేను కొన్ని 10 ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తున్నారు. సంథింగ్ ఫిషీ ఇన్ మై లంగ్స్ అన్నప్పుడు ఎలాంటి టెస్ట్‌లు చేయించుకోవాలి వాళ్ళకి? ఒకటి సింపుల్ ఎక్స్‌రే చేపిస్తే మనకు తెలిసిద్దండి. హ్మ్. సింపుల్ సపోజ్ పెద్ద లీజన్ హ్మ్. సపోజ్ పెద్ద క్యాన్సర్ సెల్ హ్మ్. పెద్ద క్యాన్సర్ లాగా అనిపిస్తుందంటే ఎక్స్‌రేలో బయటపడిద్ది. ఓకే. లేదా సపోజ్ కొన్ని ఏంటంటే ఎక్స్‌రేలో మిస్ అయ్యాయి. కొన్ని హ్మ్. కొన్ని చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయన్నమాట. ఎక్స్‌రేలో కనిపించవయి. హ్మ్. సో, అయి ఏంటంటే సీటీ స్కాన్‌లో తీస్తే మనకి హ్మ్. తెలిసిద్ది. ఓకే. సో, కొన్ని కొన్ని లేటెస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. రేడియల్ లీవర్స్ అని ఉంటది. హ్మ్. కొన్ని వెరీ మైన్యూట్ 1 ఎంఎం, 1.2 ఎంఎం, 2 ఎంఎం దానికి కూడా మనం బయాప్సీ చేస్తాం. హ్మ్. బయాప్సీ చేస్తే వెదర్ బినైనా, మాలిగ్నెంటా. హ్మ్. సో, దానికేంటంటే సపోజ్ ఒక చిన్న లీజన్ ఉంది. లెస్ థాన్ 3 ఎంఎం. హ్మ్. 3 ఎంఎం లీజన్ ఉందంటే గనక హ్మ్. దాన్ని ఎవ్రీ 6 మంత్స్ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సపోజ్ 3 ఎంఎం నుంచి పెరుగుతా ఉంది అంటే గనక ఆ బయాప్సీ తీస్తే మనకి డయాగ్నోసిస్ వస్తది. హుహు. సపోజ్ చిన్న లీజన్ ఒకటుంది 3 ఎంఎం. హ్మ్. స్మోకింగ్ చేస్తా ఉందంటే అది క్యాన్సర్‌గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది రిస్క్ అనేది ఎక్కువుంటదనమాట. ఓకే. సో, మన రిస్క్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఈ స్క్రీనింగ్ హ్మ్. చేసుకుంటా ఉంటే ఎర్లీ డిటెక్షన్ అనేది జరుగుతుంది. చేసుకోవచ్చనమాట లంగ్ క్యాన్సర్స్‌కి. ఓకే. ఓకే. అలా డిటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేస్తే చేసి వాళ్ళకి ఆ ట్రామా లేకుండా ఉంటుంది. అవును. మనీ సేవ్ అవుతాయి. వాళ్ళ ఎనర్జీస్ అవును. అదంతా కూడా. అవును. ఓకే. ఓకే. సో, దయచేసి ఇంతకు ముందున్న లైక్ ఒక 50 ఇయర్స్ ముందుకి ఇప్పటికి కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మనమందరం చాలా తక్కువ స్పేస్‌లో ఇరుకిరుగ్గా ఉండే ఇళ్లల్లో ఉంటున్నాము. ఇంట్లో న్యాచురల్‌గా ఏదో డివోషనల్ పర్పస్ చేసేవి గూడా మన హెల్త్‌కి హార్మ్‌ని కలిగిస్తున్నాయి. అండ్ ఇప్పుడు సార్ ఏవైతే మెన్షన్ చేశారో స్మోకర్స్ కానీ ఇవన్నీ గూడా కన్సిడర్ చేయండి. అండ్ లంగ్ క్యాన్సర్ గురించి ఇప్పుడు ఏవైతే టెస్ట్‌లు మెన్షన్ చేశారో మీరు గనుక ఒక 10 ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తున్నా లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా గానీ ఈ టెస్ట్‌లను తప్పకుండా చేయించుకోండి. మీకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్‌ని మేము కూడా అందిస్తాము. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.